శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వేములవాడలో 45వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వార్షికోత్సవ వేడుకలని బీసీ వెల్ఫేర్ బోయిన్పల్లి గురుకుల ప్రిన్సిపాల్ శ్రీ జిన్నా సత్యనారాయణ రెడ్డి దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన శిశు మందిర్ ప్రత్యేకతలు అయిన యోగా చాప్, యోగా, కోలాటం, చెక్కభజన, పిరమిడ్స్, ఘోష్, డంబుల్స్ మొదలైన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం జరిగిన FA1 నుండి మొదలు SA2 వరకు జరిగిన అన్ని పరీక్షల్లో కలిపి ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు అతిథులచే మెడల్స్ బహుకరించబడ్డాయి. ఈ సంవత్సరం అటెండెన్స్ లో హై స్కూల్లో చిరంజీవి చిలుక మనస్విని 100% అటెండెన్స్ తో, ప్రైమరీలో చిలుక అభిరామ్ 99% అటెండెన్స్ తో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ లో హై స్కూల్ ఛాంపియన్ గా చిరంజీవి నక్క అశ్వంత్ తేజ్ 8వ తరగతి విద్యార్థి, ప్రైమరీ స్కూల్ ఛాంపియన్ గా చిరంజీవి లాలా దీక్షిత 3వ తరగతి విద్యార్థిని స్కూల్ ఛాంపియన్స్ గా నిలిచారు. तेरे जैसा कोई नहीं है, दुनिया घुमा कहे तेरे जैसा कोई नहीं है। సరస్వతి శిశు మందిర్ 45వ వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శిశు మందిర్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శిశు మందిరాలు అంటేనే ఉత్తమ పౌరులను, దేశభక్తులను తయారు చేసే కర్మాగారాలు. ఇటువంటి కర్మాగారాల్లో తయారైన విద్యార్థులు దేశ సేవకి అంకితమై ఎప్పుడైనా ముందుంటారు పనిచేయడానికి. అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలంటే శిశు మందిర్ విద్యార్థులకే అలవడతాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ అటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉన్న మాతాజీలు కానీ, ప్రధానాచార్యులు, ఆచార్యులు అందరూ అటువంటి సంస్కృతిని పిల్లలకు నేర్పి భవిష్యత్తులో భారత పౌరులుగా, దేశానికి సేవ చేసే వ్యక్తులుగా వారిని ఒక సుశిక్షిత సైనికులుగా తయారు చేసాం శిశుమందిర్తో సాధ్యం. కాబట్టి పట్టణ ప్రజలందరికీ తెలియజేసే విధంగా అందరూ శిశుమందిర్కు పిల్లల్ని ఒకసారి అది చూడండి. ఇక్కడ సంస్కృతి ఏ విధంగా ఉంది చూడండి, ఇక్కడ ఎటువంటి పాఠాలు నేర్పుతుండో ఒకసారి చూడండి. ఇంగ్లీష్ మీడియంలో కూడా అద్భుతమైన పాఠాలు ఇక్కడ నేర్పిస్తున్నారు. అందుకని పట్టణ ప్రజలందరూ సహకరిస్తే మన దేశ భవిష్యత్తులో మీరు కూడా పాలు పంచుకుంటూ ఒక ఉత్తమ పౌరులుగా మీ పిల్లలు తయారు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా శిశుమందిర్లో పిల్లలను మీరు చదివించినందుకు చాలా గర్వపడుతున్నారని తెలియజేస్తూ మీరందరి సహకారం, పట్టణ ప్రజల సహకారం శిశుమందిర్కి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.